మిస్టర్ పర్ఫెక్ట్. ఈ టైటిల్ డేవిడ్ ఫించర్కి బాగా సరిపోతుంది. ఎందుకంటే ఒక్క షాట్ని ఓకే చేయడానికి ఆయన చాలా టేక్స్ తీసుకుంటారు. డైరెక్టర్గా కంటే ముందు ఫించర్ ప్రొడక్షన్ హెడ్, అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశారు. ఆ తర్వాత ఫించర్ కొన్ని మ్యూజిక్ వీడియోస్ని డైరెక్ట్ చేశారు. థ్రిల్లర్ మూవీస్ని తన స్టైల్లో ఆథెంటిక్గా ఆడియన్స్కి ఎంగేజింగ్ ఫీల్ ఇచ్చేలా తీయడం ఫించర్ స్పెషాలిటీ. ఫించర్ మూవీస్లో ట్రాకింగ్ షాట్స్ని మనం ఎక్కువగా గమనించవచ్చు. లైటింగ్ అండ్ కలరింగ్ని స్టోరీ టెల్లింగ్తో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి ఆడియన్స్కి మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఈయన ఫిలిమ్స్ని ఎంత డార్క్గా ప్రజెంట్ చేస్తారో అంతే డార్క్గా ఎమోషన్స్ని కూడా పిక్చరైజ్ చేస్తారు. ఈ వీడియోలో డేవిడ్ ఫించర్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్కి ర్యాంకింగ్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నెంబర్ 10, ఏలియన్ 3. ఏలియన్ ఫ్రాంచైజీలో భాగంగా ఫస్ట్ మూవీ ఏలియన్ని రిడ్లీ స్కాట్ గారు, అలాగే సెకండ్ మూవీ ఏలియన్స్ని జేమ్స్ కెమెరన్ గారు డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఏలియన్ 3 మూవీని డేవిడ్ ఫించర్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. బాగా గమనిస్తే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ఫస్ట్ 2 పార్ట్స్లో ఏలియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క షాట్ని కూడా చూడం. కానీ ఈ మూవీలో ఏలియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని షాట్స్ని మనం చూడొచ్చు. వెపన్స్ లేకుండా ఒక మాన్స్టర్ లాంటి ఏలియన్ని ఫేస్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ప్రీవియస్ పార్ట్స్ లాగా కాకుండా ఈ పార్ట్ని ఫించర్ గారు డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ మూవీ అయినప్పటికీ తన ట్రేడ్ మార్క్ ట్రాకింగ్ షాట్స్ కానీ లైటింగ్లో డార్క్నెస్ కానీ మిస్ అవ్వవు. సిగర్నీ వేవర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ నుండి బిల్డ్ చేసుకున్న స్ట్రెంగ్త్తో ఈ మూవీలో మరో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 9, పానిక్ రూమ్. ఫించర్ మూవీస్ అన్నింట్లోకి థిన్ స్టోరీ లైన్ ఉన్న మూవీ ఇదే అని చెప్పొచ్చు. అయినా కూడా ఒక థ్రిల్లర్ మూవీకి ఉండాల్సిన పేస్ ఎక్కడా తగ్గకుండా ఉంటుంది ఈ మూవీ. ఇందులో పర్టిక్యులర్గా మాట్లాడుకోవాల్సి వస్తే అది కాన్రాడ్ అండ్ డరియస్ చేసిన సినిమాటోగ్రఫీ గురించి. కెమెరా కూడా ఒక పర్సన్ ఏమో అనేలా మూవ్ చేస్తూ న్యాచురల్ అండ్ రియలిస్టిక్ థ్రిల్స్ని ప్రజెంట్ చేశారు. ఇందులో యాక్ట్ చేసిన అందరూ బాగా పర్ఫామ్ చేశారు. జారెడ్ లీటో పర్ఫామ్ చేసిన క్యారెక్టర్ అయితే థ్రిల్స్తో పాటు హ్యూమర్ని కూడా జనరేట్ చేసేలా ఉంటుంది. బట్ ఆ హ్యూమర్ ఎక్కడా కూడా స్టోరీలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని దెబ్బతీసేలా ఉండకుండా జాగ్రత్త తీసుకున్నారు స్క్రీన్ రైటర్ కోప్. ఈ మూవీ స్క్రిప్ట్ ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది. బట్ మౌస్ ఎక్కడుందో తెలిసాక కూడా క్యాట్ ఏమీ చేయలేకపోవడమే ఈ స్క్రిప్ట్లో ఉండే మ్యాజిక్. అక్కడక్కడ కొన్ని ప్లాట్ హోల్స్ ఉన్నప్పటికీ దిస్ మూవీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. నెంబర్ 8, ది గేమ్. ఏదైనా థ్రిల్లర్ మూవీ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? టైట్ స్క్రిప్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్, గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మంచి పర్ఫార్మెన్సెస్. ఇవన్నీ ది గేమ్ మూవీలో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి థ్రిల్లర్ని మనకు ప్రజెంట్ చేశారు ఫించర్. సక్సెస్ అవ్వాలనుకుని లైఫ్లో ఇంపార్టెంట్ ఎమోషన్స్ని మర్చిపోయే వాళ్ళకి సెటైరికల్గా ఉంటాయి ఈ మూవీలో కొన్ని సీన్స్. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేప్పుడు మనిషిలో ఉండే అన్నోన్ షేడ్స్ని చూపించే ఫుల్ క్యారెక్టర్ స్టడీలా ఉంటూనే ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది మొత్తం మూవీ అంతా. లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ని హ్యాండిల్ చేస్తూ ఫైనల్ ట్విస్ట్ మీద సాగే ఈ మూవీ గురించి ఇంతకు మించి చెప్తే అది స్పాయిలరే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ది గేమ్ మూవీని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 7, ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. బ్రాడ్ పిట్ అండ్ ఫించర్ కాంబినేషన్లో వచ్చిన థర్డ్ మూవీ ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. ఇప్పటి వరకు ఫించర్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఫ్యాంటసీ జానర్ మూవీ. లైఫ్ అంటే చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు జరిగే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. కానీ ఇందులో హీరో ఓల్డ్ ఏజ్డ్ పర్సన్లా పుట్టి టైం గడిచే కొద్దీ ఏజ్ తగ్గుతూ ఉంటాడు. లైఫ్ ఎలా ఉన్నా మనం చూపించే లవ్ ఎప్పుడైనా ఒకేలా ఉంటుందని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పెద్దగా చెప్పుకునే ట్విస్ట్లు ఏమీ లేకపోయినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అంతా. పర్టికులర్గా ఈ మూవీలో అప్రిషియేట్ చేయాల్సింది ఆర్ట్ డైరెక్షన్, మేకప్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్స్ని. ఎక్కడ కూడా రియాలిటీని మిస్ అవ్వకుండా ఆథెంటిక్గా అలాగే ఒరిజినల్గా చూపించారు మూవీని. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేసిన ఫించర్కి ఫస్ట్ టైం ఆస్కార్ నామినేషన్ దక్కింది. నెక్స్ట్ నెంబర్ 6, ది గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ. 30 years బ్యాక్ చనిపోయిన ఒక అమ్మాయి మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడమే ఈ మూవీలోని మెయిన్ థీమ్. ఈ మూవీ గురించి డిస్కస్ చేయాలంటే రూనీ మరా గురించి చెప్పడంతో స్టార్ట్ చేయాలి. లిజ్బెత్ సలాండర్గా తను చేసిన పర్ఫార్మెన్స్ మూవీకే హైలైట్. తన ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా వరకు డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్లో ఉండే మిస్టీరియస్ డార్క్నెస్ మనల్ని మూవీ అయిపోయాక కూడా హాంట్ చేస్తాయి. తన బిహేవియర్ని చూసిన వెంటనే ఎవరికైనా తనకు ఒక స్ట్రాంగ్ పాస్ట్ ఉందని ఈజీగా తెలిసిపోతుంది. అంత రా అండ్ డార్క్గా చూపించారు ఫించర్ గారు.
జర్నలిస్ట్ అండ్ డిటెక్టివ్గా చేసిన డేనియల్ క్రేగ్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. మూవీ ఎక్కడా డ్రాగ్ అవ్వకుండా జైలిన్ ఇచ్చిన స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడా మూవీ టెంపో తగ్గకుండా ఉండేలా కంపోజ్ చేశారు రాజ్నర్ అండ్ రాస్. మూవీలో ఉండే లొకేషన్స్ కూడా మిస్టీరియస్గా ఉంటూ ఆడియన్స్కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ని ఇచ్చేలా ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 5 గాన్ గర్ల్. గాన్ గర్ల్ మూవీ మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాంటి రిలేషన్షిప్లో ఉండే ఎమోషన్స్ని చాలా డార్క్గా క్రీపీగా రిప్రజెంట్ చేశారు ఫించర్. మూవీ చూస్తున్నంతసేపు వారి లైఫ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ని నీట్గా బిల్డ్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిస్టీరియస్ లుక్స్తో మనల్ని మెస్మరైజ్ చేసిన రజ్మన్ పర్ఫార్మెన్స్ గురించి. తన క్యారెక్టర్లో ఉండే షేడ్స్ని లుక్స్తో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా నీట్ అండ్ క్లీన్ అవుట్పుట్ని అందించారు. ముఖ్యంగా ఫించర్ స్టైల్ ట్రాకింగ్ షాట్స్ మనకు ఎమోషనల్ థ్రిల్లర్ని చూస్తున్న ఫీల్ని ఇస్తాయి. ఈ మూవీకి మేజర్ అసెట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పర్స్పెక్టివ్స్లో 2 రకాలుగా నరేట్ చేసిన స్క్రీన్ ప్లే. బ్రిలియంట్ ప్లాట్ ట్విస్ట్లతో ఆడియన్స్కి మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చేలా రాసుకున్నారు జిలియన్ ఫ్లిన్ గారు. నెక్స్ట్ నెంబర్ 4 ఫైట్ క్లబ్. ఇప్పటి వరకు వచ్చిన యూనిక్ మూవీస్లో ఫైట్ క్లబ్ కూడా ఒకటి. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఫించర్కి కల్ట్ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టిన మూవీ ఫైట్ క్లబ్. ఈ మూవీ చూశాక అందరూ టైలర్ డర్డన్ క్యారెక్టర్కి అడిక్ట్ అయిపోతారు. క్యారెక్టర్ కన్నా అతడు చేసే యాక్షన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఫైట్ క్లబ్ మూవీ రిలీజ్ తర్వాత అక్కడక్కడ కొన్ని రియల్ ఫైట్ క్లబ్స్ ఫామ్ అయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందో అని. ఎంత డార్క్గా డిస్టర్బింగ్గా తీశారో అంతే స్మార్ట్ అండ్ స్టైలిస్టిక్గా చూపించారు ఫించర్ గారు. ఈ మూవీలోని డీప్ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా రెండోసారి చూడాల్సిందే. ఎన్నిసార్లు చూసినా ఎప్పటికీ ఫ్రెష్గానే అనిపిస్తుంది ఈ మూవీ థీమ్. వెయిట్ అసలు ఫైట్ క్లబ్ థీమ్ ఏంటి? ఫైట్ క్లబ్ గురించి ఎక్కడా డిస్కస్ చేయకుండా ఉండటం. కానీ ఇప్పటివరకు నేను చేసింది ఏంటి? ఊప్స్. నెక్స్ట్ నెంబర్ 3 7 ఈజ్ ఎ ట్రూ మాస్టర్ పీస్ ఫ్రమ్ ఫించర్. 7 మూవీకి మేజర్ అసెట్ అంటే ఫించర్ డైరెక్షనే. చాలా డార్క్గా డిస్టర్బింగ్గా చూస్తున్న ఆడియన్స్కి థ్రిల్లరా లేక హర్రరా అనే డైలమాలో ఉంచడంలో 100% సక్సెస్ అయ్యారు ఫించర్. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుండి ఆ మూవీ మూడ్లోకి వెళ్ళిపోతారు చూసే ఆడియన్స్. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ ట్విస్ట్స్ ఎవర్. బ్రాడ్ పిట్, మోర్గన్ ఫ్రీమెన్ డిటెక్టివ్స్ లాగా చాలా బాగా చేశారు. స్క్రిప్ట్ని ఇంటెలిజెంట్ అండ్ కాంప్రమైజ్ అవ్వకుండా రాయడం ఒక ఎత్తు అయితే అంతే డేరింగ్గా డైరెక్ట్ చేయడం ఇంకో సెన్సేషన్ అని చెప్పాలి. ఈ మూవీ అంతా మోస్ట్లీ న్యాచురల్ లైటింగ్లోనే ఉంటుంది. ఎక్కువగా ఇండోర్లో షూట్ చేయడం వల్ల లైటింగ్లోని డార్క్నెస్ మూవీలో మూడ్కి మరింత అసెట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 2 జోడియాక్. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ మూవీని తీశారు. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక బ్రూటల్ మర్డర్తో స్టార్ట్ అవుతుంది. ఈ సీన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసి చాలా డిస్టర్బింగ్గా, అలాగే మూవీలోని సీరియల్ కిల్లర్ జోడియాక్ అంటే ఒక డార్క్ ఇంప్రెషన్ ఫామ్ అయ్యేలా తీశారు. అక్కడి నుంచి ఆ కిల్లర్ చేసే యాక్టివిటీస్ని ఫాలో అవుతూ అతడు ఇచ్చే క్లూస్ని సాల్వ్ చేస్తూ సాగే ఇన్వెస్టిగేషనే రెస్ట్ ఆఫ్ ద మూవీ. ఇందులో యాక్ట్ చేసిన జేక్ జిల్లెనాల్, మార్క్ రఫాలో అండ్ రాబర్ట్ డౌనీ జూనియర్ అందరూ థ్రిల్లింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈ మూవీలో నాకు పర్సనల్గా నచ్చిందంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 1960sలో జరిగిన ఇన్సిడెంట్స్ అంటే అప్పటికి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అంతగా లేదు. సో ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ మొత్తం న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అండ్ కిల్లర్ రాసిన లెటర్స్లోని హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఇంత రియలిస్టిక్గా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని మనకు చూపించిన ఫించర్ కమిట్మెంట్ని మనం మెచ్చుకొని తీరాల్సిందే. ఫైనల్గా నెంబర్ 1 ది సోషల్ నెట్వర్క్. ఫేస్బుక్ ఇప్పటి జనరేషన్కి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మనందరికీ తెలుసు మార్క్ జకర్బర్గ్ ఫేస్బుక్ యొక్క కోఫౌండర్ అండ్ CEO అని. కానీ ఫేస్బుక్ని లాంచ్ చేసిన ఇనీషియల్ డేస్లో అతను ఫేస్ చేసిన హర్డిల్స్ అండ్ తన ఫ్రెండ్స్ నుండి ఎదురైన ప్రాబ్లమ్స్ని ఈ మూవీలో క్లియర్గా చూపించారు ఫించర్. ఆరోన్ సొర్కిన్ అందించిన స్క్రీన్ ప్లే దీనికి మరో అసెట్. మూవీ మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామర్ గురించి అయినప్పటికీ కంప్యూటర్ లాంగ్వేజ్ని ఎక్కడా హైలైట్ చేయకుండా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అద్భుతంగా రాసుకున్నారు. ఈ మూవీ స్క్రీన్ ప్లేకి సర్కిన్ గారికి ఆస్కార్ కూడా వచ్చింది. టెక్నికల్లీ ఈ మూవీకి ఇంకో అసెట్ ఏంటంటే ఎడిటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాన్ లీనియర్గా ఉండే ఈ మూవీ స్క్రీన్ ప్లేకి ఎడిటింగ్ ఇంకా ప్లస్ అయింది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాగా చేశారు. ముఖ్యంగా జెస్సీ ఐసెన్బర్గ్ అండ్ ఆండ్రూ గార్ఫీల్డ్ అయితే సింప్లీ సూపర్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ ఫించర్స్ అప్కమింగ్ మూవీ మ్యాంక్.
ఇందులో గ్యారీ ఓల్డ్మెన్ గారు టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు. సోషల్ నెట్వర్క్ మూవీ తర్వాత మళ్ళీ బయోపిక్ని తీయబోతున్నారు ఫించర్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సినీ నోట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.